ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినం మన వాక్యం ధ్యానించుకుందాము. గత వీడియోలో చూసినట్లయితే మనము సమాధానం గురించి ధ్యానించుంటున్నాం. జాన్ చాప్టర్ 16:33లో దేవుడు చెప్పిన వాక్యంని మనం ధ్యానించుకుంటున్నాము. ఈ దినం కూడా మనం తిరిగి మళ్ళీ అదే వాక్యం ఇక ముందు భాగంలో మనం ధ్యానించుకుందాము. గత వీడియోలో మనం చూసినట్లయితే దేని గురించి మనం ధ్యానించుంటున్నాము అంటే, మొట్టమొదటిగా అధికమైన ఆశలు ఉన్నట్లయితే మనం సమాధానంగా ఉండలేమని చెప్పి ధ్యానించుంటున్నాము. రెండవదిగా కోపము, పగ, ద్వేషము ఇవి ఉన్నట్లయితే మనము సమాధానంగా ఉండలేమని చెప్పి ధ్యానించుంటున్నాము. ఈ దినం మరి మూడో అంశంకి వెళదాము. మూడో అంశంకి వెళ్ళక మునుపు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని గురించి ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాము. ఫస్ట్ జాన్ చాప్టర్ 16:33లో చూసినట్లయితే, I have said this to you so that in me you may have peace. In the world you have tribulations, but take courage, I have conquered the world అని చెప్పి వాక్యంలో చూస్తా ఉన్నాము. ఇందులో మొదటి భాగం చూసినట్లయితే, I have said this to you so that in me you may have peace అని చెప్పి చూస్తా ఉన్నాము. సమాధానం ఎక్కడ ఉందంటే దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువులో మనకు సమాధానం ఉందంటే. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, త్రియేక దేవ, మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ దినం దేవ యేసయ్య మీ సన్నిధానంలో రోజున మేమందరం కూడి ఉంటుండగా దయగలిగిన తండ్రి. ప్రభా, వాక్యంని ధ్యానించటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. గత వీడియోలో తండ్రి ప్రభా రజనాయనైనా మేము చూసింటున్నాము తండ్రి, 2 భాగంలో చూసింటున్నాము దయగలిగిన తండ్రి. ప్రభా, ఈ దినం 3వ అంశంకి వస్తుంటుండగా దయగలిగిన తండ్రి ప్రభా, మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా, మా ఆలోచనలు కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు తండ్రి, మా మాటలు కాదు దయగలిగిన తండ్రి. నీవే రజనైనా మమ్మల్ని బూరగా ఊరుకుండగలన వాడుకునమని, మీ చిత్తానుతరంగా మమ్మల్ని నడిపించమని మీ సన్నిధానాలు వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినం వాక్యం వినుటకు రాజా మా చెవులు తెరవండిసే, మా హృదయాలు తెరవండిసే, ఆ వాక్యాన్ని హృదయాలను నాటుకొని ఆ ప్రకారం నడుచుకున్నటకు మాకు కృప చూపమని మీ సన్నిధానాలు వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు, మీ చిత్తాన్ని మా జీవితాన్ని బయలుపరచమని మీ సన్నిధానాలు వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు దేవ, ఈ క్షణ ముందుగా వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాకు తోడుగుండా నడిపించమని వేడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జాన్ చాప్టర్ 16:33లో చూసినట్లయితే, I have said these things to you so that in me you may have peace అన్న మాటను చూస్తా ఉన్నాము. నాలో మీకు సమాధానం కలిగినట్టుగా నేను ఇవన్నీ మీతో చెప్పింటున్నాను అని చెప్పి ఇక్కడ వాక్య భాగం ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. గత వీడియోలో చూసినట్లయితే మనం 2 అంశాలను ధ్యానించుకొని ఉన్నాము. ఈ దినం మరొక అంశం గురించి మనం ధ్యానించుకుందాము. అదేమనగా దేవుని వాగ్దానముల పట్ల మనకున్న అవిశ్వాసము. దేవుని వాగ్దానములు మనం లేక నమ్మకపోవడంని బట్టి మనకేమవుతుంది, అసమాధానం కలుగుతూ ఉంది. దేవుని వాగ్దానంలో మనం నమ్మకపోవడంని బట్టి మనకేమవుతుంది, మన సమాధానంను కోల్పోతా ఉన్నాము. ఇక్కడ దేవుడికి ఏం చెప్తున్నాడు అంటే, జెనసిస్ చాప్టర్ 18:14 అంటున్నాడు, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ అంటున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ ప్రశ్న ఎవరికి ఇస్తా ఉన్నాడు అంటే, అబ్రహాముకి వేస్తా ఉన్నాడు అనమాట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. అందులో ఆ వాక్యంలోని పై భాగంలో చూసినట్లయితే, 10వ భాగంలో చూసినట్లయితే, దేవాది దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ఈ కాలమందు నెక్స్ట్ ఇయర్ నేను ఈ కాలమందు మరలా నేను తిరిగి వస్తాను అప్పుడు శారా తన చేతిలో పిల్లల్ని ఎత్తుకొని ఉంటుంది అని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు అనమాట. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానంని వారు నమ్మకుండా, ఆ వాగ్దానాన్ని సారా నమ్మకుండా ఆమె ఏం చేస్తా అంటే తనలో తాను నవ్వుకుంటుంది అనమాట. వాగ్దానం నమ్మకుండా తనలో తాను నవ్వుకుంటుంది అన్నమాట. ఎందుకు నవ్వుకుంటుందంటే, నేను ఇంత ముసలిదాన్ని అయిపోయినానే, నేను ఇప్పుడు గర్భం ధరించగలనా, నా భర్త ఇంత ముసలివాడైపోయినాడే, మాకు ఇప్పుడు ఆ భాగ్యం కలుగుతుందా అని చెప్పి తనలో తాను నవ్వుకుంటుందంట. తనలో తాను నవ్వుకునే దాన్ని బట్టి చూసి దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవాది దేవుడు శారాన్ని ప్రశ్నిస్తాను అనమాట. నువ్వు ఎందుకు నవ్వుకున్నావు అంటే, ఆమె అబద్ధం చెప్తే నేను నవ్వుకోలేదు అని చెప్పి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అబ్రహాముతోటి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా
అని చెప్పి అబ్రహాముతో అంటూ ఉంటాడు అనమాట. ఈ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్న మాట అన్నది ఎవరు అన్న మాట ఎవరు అన్నారంటే జెనసిస్ చాప్టర్ 1:1 చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశంను సృజించిన దేవుడు భూమి ఆకాశంను సృజించాడు. ఆ భూమి ఆకాశమును సృజించిన దేవుడు, సకల సృష్టిని సృజించిన దేవుడు, సకల సృష్టిని పరిపాలిస్తున్న దేవాది దేవుడే ఏమంటున్నాడంటే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఆ వాగ్దానాలని మనం నమ్మకుండా, ఆ వాగ్దానాల పట్ల మనం విశ్వాసం ఉంచకుండా, ఆ వాగ్దానాల పట్ల మనం నమ్మిక ఉంచకుండా మనం ప్రశ్నలు వేసుకుంటా ఉంటాం. ఇది ఎట్లా జరుగుతుంది మన జీవితంలో, ఇది ఎట్లా అవుతుంది మన జీవితంలో, ఇది సాధ్యమా ఇది కావడానికి అంటా ఉంటాడు అనమాట. లూకా చాప్టర్ ఇదైతే లూక్ చాప్టర్ 18:27 చూసినట్టు మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సమస్తమును సాధ్యం అంటున్నాడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తమును సాధ్యం అంటున్నాడు. ఆయన ఉన్నది లేనట్లుగాను, లేనది ఉన్నట్లుగాను చేయగలిగిన శక్తిమంతుడైన దేవాది దేవుడు, ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగానే చేయగలిగిన దేవాది దేవుడు అనమాట. ఇప్పుడు మన జీవితంలో దేవుడు కార్యంలో చేయాలంటే మొదటిగా ఎక్కడ ఉందంటే అది మనలోనే ఉంది. హల్లెలూయా. మనలోనే ఆ కార్యము ఉందన్నమాట. ఏంటంటే మనం దేవుణ్ణి ఎంతగా నమ్ముతామో, మనం దేవుని ఎంతగా విశ్వసిస్తామో అంతగా మనము పొందుకుంటాం. మనం దేవుని పట్ల నమ్మకం ఉంచకపోతే, మనం దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం ఉంచకపోతే, దేవుని వాగ్దానాల పట్ల మనము విశ్వాసం ఉంచకపోతే మనం దేవుని నుంచి ఏది కూడా పొందుకోలేము. మనం దేవుని ఎంతగా నమ్ముతామో అంతగా దేవుని వద్ద నుంచి పొందుకుంటాము. ఎంతగా దేవుని వద్ద నుంచి నమ్మకుండా ఉంటామో అంతగా మన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏ కార్యంలో జరగకపోతాయి అన్నమాట. అది మనలోనే ఉంది. నువ్వు ఎంతగా దేవుని నమ్ముతావు చూడు, అంతగా నీకు కార్యంలో జరుగుతాయి. నువ్వు ఎంతగా దేవుని నమ్మకుండా అపనమ్మకంతో ఉంటావు చూడు, అంతగా నీ జీవితంలో కార్యంలో జరగకుండానే పోతాయి అన్నమాట. దేవుడు ఏమంటున్నా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చిన దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఎరుకో గోడల్ని కూలగొట్టిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? భూమి ఆకాశంలో సృజించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన హృదయంలోని పరిశోధించే దేవుడు, హృదయంలోని రాజుల మనస్సులు, యాజకుల మనస్సులు ఆయన దృష్టిలో ఏంటి? నీరు వంటి ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పగలడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేయగలడంట. మన జీవితంలో ఆయన చేతులు ఉన్నాయి. మన జీవితంలో ఆయన ఇష్టం వచ్చిన కార్యంలో చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చిన కార్యంలో ఆపవేస్తాడు. అది ఆయన చేతులు ఉంది, అది ఆయన శక్తిలో ఉంది. ఆ శక్తిమంతుడైన దేవుడు ఏమంటున్నాడంటే, ఆ శక్తిమంతుడైన దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నాకు అసాధ్యమైన ఏదైనా కలదా అంటున్నాడు అన్నమాట. ఈ ప్రశ్న మనల్ని ఎందుకు అడిగిందంటే, మనం నమ్మలేకపోతున్నాము కాబట్టి ఆ దేవాది దేవుడు మనల్ని ఈ ప్రశ్న అడుగుతుంటున్నాడు. మనం నమ్మినట్లయితే దేవాది దేవుని వద్ద నుంచి మనము ఏం చేస్తామంటే మనం అడిగినవన్నీ పొందుకోగలుగుతాం అన్నమాట. మనం నమ్మాలి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనం నమ్మాలి. ఆ దేవాది దేవుని మనం నమ్మాలి. నమ్మినట్లయితే మన జీవితంలో కార్యంలో పొందుకుంటాం అన్నమాట. మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము, అడుగుతున్నాము. ఎట్లా అడుగుతున్నాము? మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనము సంఘంలోకి పోతాము, ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు. ఆ ప్రవచనాలను నమ్ముతున్నావా లేదా? దేవుడు ఇక్కడ ఏమంటాడు, నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కార్యంలో జరుగుతాయని చెప్పి ఎక్కడ అంటున్నాడంటే, జాన్ చాప్టర్ 11:40 చూసినట్లయితే, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటున్నాడు. నీవు నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావంటున్నాడు. నీవు నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? అదేమది దేవుని నమ్ముతున్నావా? అదే దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఓకే, అడుగుతున్నావు, ఓకే, కానీ ఎటువంటి మనస్తత్వంతో అడుగుతున్నావు? ఎటువంటి దీంతో అడుగుతుంటున్నావు? మార్క్ చాప్టర్ 11:23 చూసినట్లయితే, ఏమంటున్నాడంటే, నీ హృదయంలో నువ్వు సందేహపడకు అంటున్నాడు. నువ్వు అడుగుతున్నావు కానీ ఎలా అడుగుతున్నావు? నీ హృదయంలో సందేహపడుతూ అడుగుతున్నావు. ఇది ఇస్తాడా లేదా? ఇది చేస్తాడా లేదా? ఇది నా జీవితంలో అవుతుందా లేదా? ఇది నా బ్రతుకులో అవుతుందా? అసలు అందరి జీవితంలో అవుతుంది, వాళ్ళ జీవితం, వీళ్ళ జీవితం, అందరి జీవితంలో అవుతుంది కాబట్టి నా జీవితంలో ఎందుకు అవుతుంది? నా జీవితంలో కాదు
అని ఒక పక్క చెప్తున్నావు, ఇంకొక పక్క ఏమంటే ప్రార్థనలో అడుగుతా ఉన్నావు అనమాట. ఎదుటి వాళ్ళని చూస్తున్న వాళ్ళ జీవితంలో జరుగుతుంది, మరొకరిని చూస్తున్న వాళ్ళ జీవితంలో జరుగుతుంది, కానీ నా జీవితంలో ఎందుకు కావటంలే, నా జీవితంలో ఎందుకు ఉత్తరం రావడంలే అని అంటున్నావు. ఎందుకనగా నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో ఏం చేస్తుంది, కార్యం జరగటం లేదు. నమ్మలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు ఎంతగా దేవుని నమ్ముతావో అంతగా నీ జీవితంలో కార్యములు జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ జాన్ చాప్టర్ 14:11-40 ఏమంటున్నాడు అంటే, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మకుంటే నీకు ఏమీ కానీ కాదు. వాక్య భాగంలో అది చూసినట్లయితే రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఏం చేస్తున్నదంటే, ఆమె అనేక 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. అనేక హాస్పిటల్స్ తిరిగి వచ్చింది, అనేకమైన వైద్యం తీసుకొచ్చింది. ఆమెకున్న ఆస్తినంతా వైద్యంలో పెట్టింటున్నది. ఎక్కడ కూడా ఆమెకి స్వస్థత కలిగేది, ఎక్కడ కూడా ఆమెకి బాగు కాలేదన్నమాట. ఎప్పుడు చూడ ఇంకా తన ఆస్తిని దానికి ఉన్నవన్నీ మెడిసిన్లకి పెట్టి పెడుతూనే ఉందన్నమాట. కానీ ఎక్కడ కూడా బాగా కావడం లేదు. కానీ ఆమె ఏమనుకున్నదంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ ఊరికి వచ్చినాడని చెప్పి చూసి, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడని చెప్పి చూసి ఆమె ఏమనుకుంటే హృదయంలో అనుకొని వచ్చిందంటే, ఏమంటే నేను ఆయన చెంగును ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆమె హృదయంలో అనుకొని వచ్చింది. హల్లెలూయా. ఆమె హృదయంలో అనుకొని వచ్చింది. మరి ఎవరితో చెప్పలేదు ఆ మాట, ఎవరితో చెప్పుకోలేదు, ఎవరితో డిస్కషన్ చేయలేదు, ఎవరిని అడగలేదు. నేను ఆయన చెంగును తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆమె హృదయంలో అనుకొని వచ్చింది. ఆ గుంపులో వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకగానే ఆమెకి స్వస్థత కలిగింది అనమాట. ఆమెకు స్వస్థత కలిగింది. సో ఆమె జీవితంలో కార్యం ఎందుకు జరిగింది అంటే, ఆమె నమ్మింది. దేవుని నేను ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని చెప్పి ఆమె నమ్మింది. నేను ఆయనను అడిగితే చాలు, ఆయన నాకు కంటి చూపిస్తానని చెప్పి వాళ్ళు నమ్మింటున్నారు. కాబట్టి నువ్వు నమ్మలేకపోతుంటున్నావు. నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ వాక్య భాగం ద్వారా ఉందామన్నమాట. ఇక్కడ మాథ్యూ చాప్టర్ 7:7-8 చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు అడుగు అని చెప్పి మాథ్యూ చాప్టర్ 7 చెప్తా ఉన్నాడు. 8 చెప్తున్నాడు, అడిగిన వారందరూ పొందుకుంటారని చెప్పి వాక్య భాగం ద్వారా చెప్తా ఉన్నారు అన్నమాట. కానీ జేమ్స్ చాప్టర్ 1:6-7 ఏమంటున్నాడు అంటే, అడుగు కానీ హృదయంలో మనసు ఏ సందేహం డబల్ మైండెడ్ తోటి అడగొద్దు. నాకు కలుగుతుందో లేదో, నాకు ఇస్తాడో లేదో, నా జీవితంలో ఎందుకు అవుతుంది, అందరి జీవితంలో అవుతుంది, నా బ్రతుకులకు కాదు అన్న మాటని పెట్టుకోవద్దు, అన్న ఆలోచనలో పెట్టుకోవద్దు. నువ్వు అడుగు దేవుని వద్ద అని నీకు ఇస్తాడు ఖచ్చితంగా. నీకు వాగ్దానం చేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును నీ జీవితంలో చేయగలడు. హల్లెలూయా. సమస్తమును నీ జీవితంలో చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇంకా మనుష్యులకు అసాధ్యమే, కానీ మనుష్యులకు అది అసాధ్యము. కానీ దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తం నీ జీవితంలో కార్యం చేయగలడు. నువ్వు ఆ కార్యములను పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సినది ఏంటంటే, ఆయన యందు విశ్వాసము నీ జీవితంలో నీకు కావాలి. నువ్వు ఆయన ఎంతగా నమ్ముతావో అంతగా నువ్వు పొందుకుంటావు. ఆయన ఎంతగా నమ్మవో అంతగా నువ్వు పొందుకోకుండానే పోతావు. కాబట్టి మనం పొందుకోకుండానే పోతాం. ఇలా మన జీవితంలో అపనమ్మకం ఉన్నట్లయితే, ఇలా మన జీవితంలో అవిశ్వాసం ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే మన సమాధానం కోల్పోతూ ఉంటాం అన్నమాట. మనకు సమాధానం కోల్పోవడానికి మూడో కారణం ఏంటంటే, ఆయన మనకు వాగ్దానములు చేసింటున్నాడు, కానీ ఆ వాగ్దానంలో మనము స్వీకరించలేకపోతున్నాము, నమ్మలేకపోతున్నాము. కాబట్టి మన జీవితంలో ఇది కూడా జరగటం లేదు. ఆ వాగ్దానం స్వీకరించలేకపోతున్నాం, నమ్మడం లేదు. కాబట్టి మన జీవితంలో ఏది కూడా జరగడం లేదు. కాబట్టి మనకి అసమాధానము. అందరిని చూస్తూ మన జీవితంలో మనకు అసమాధానము. నువ్వు సమాధానంగా ఉండాలంటే దేవుని వాక్యంలో అనేకమైన వాగ్దానములు కలవు. దేవాది దేవుడు అనేకమైన వాగ్దానములు ఇచ్చింటున్నాడు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరంటే, భూమి ఆకాశంను సృజించిన దేవుడు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు అంటే నీ గురించి భూమి పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగిన దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడు వాగ్దానం చేసింటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఖచ్చితంగా కార్యములు చేయడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు. హల్లెలూయా.
నమ్ముదామా ఇప్పటి నుంచి? ఆ దేవాదేవుని నమ్ముదామా? ఆయన ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమైనకి సాధ్యమే. ఆయన నమ్ముదామా? మనం నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాము. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవాది దేవుడు ఆయన. మనం నమ్మినట్లయితే ఆయన మహిమను మనం చూస్తాము. హల్లెలూయా. నమ్మినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. మన మనస్సు ఆయన వైపు తిరుపుకుందాము. ఆయన వైపు మన మనస్సు తిరుపుకుందాము. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాము. మన జీవితంలో కార్యంలో పొందుకుంటాము. మనం ఎంతగా నమ్ముతామో అంతగా కార్యంలో పొందుకుంటాము. ఎంతగా నమ్మమో అంతగా కార్యంలో పొందుకోలేము. అది మన జీవితంలోనే ఉంది. కాబట్టి దేవాది దేవుడు ఆయన ఫోర్స్ చేయడు. నువ్వు నమ్ముతావో, నువ్వు నమ్మినావంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నమ్మకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. అంతే. ఇదొక సంగతి జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాము, మన నమ్మిక మొత్తం ఆయన మీద ఉంచుదాము. ఆయన కోసం ఎదురు చూస్తాము. మన జీవితంలో సమస్త కార్యంలో జరిపించడానికి ఆయన సమర్థుడైంటున్నాడు, శక్తివంతుడైంటున్నాడు. కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల దేవానికి స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకర మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఇంతవరకు రచన మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే స్తోత్రము తండ్రి. ప్రభా, అవును తండ్రి. ప్రభా, మేము ఎన్నోసార్లు దేవస మాకు ఇచ్చిన వాగ్దానములు, నీవు మాకు ఇచ్చిన వాగ్దానాలు మేము నమ్మలేకపోతుంటున్నాము, అవి స్వీకరించలేకపోతున్నాం. మా జీవితంలో జరగకుండా ఉన్నాయి కృపగలిగిన తండ్రి. ప్రభా, రజనాయన ఎందుకనగా మేము అవిశ్వాసం, మా జీవితం మా హృదయం అవిశ్వాసంతో మాలో తండ్రి సార్ డబల్ మైండెడ్తో తండ్రి సార్ మేము ఉంటూ దేవయ్యా రజన మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మేము తండ్రి సార్ తక్కువగా అంచనా వేస్తూ తండ్రి సార్ మేము జీవిస్తున్నాము. కాబట్టి దేవయ్య మా జీవితంలో మేము కార్యంలో పొందగలేకపోతుంటున్నాము. దేవయ్య ప్రభు, నీవు ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్పింటున్నావు తండ్రి. నాకు అసాధ్యం అనేది ఏది లేదు అని అన్నావు తండ్రి. ప్రభు, రజనాయన నీకు సమస్తము సాధ్యం తండ్రి అని రజన మేము విశ్వసించి దేవయ్య రజనాయన సమస్తం పై రజన మీ ఎందు ఆధారపడదని జీవించేటకు కృప చూపమని వాగ్దానం చేసిన దేవుడు, నీవు నమ్మదగిన దేవుడు అని రజన మేము రూఢిగా విశ్వసించుటకు రజన మాకు కృప చూపమని సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా, ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి సార్. ఎవరికి ఏ అవసరతలు ఉంటున్నాయో, ఎవరికి ఏ బాధలు ఉంటున్నాయో, ఎవరికి ఏ కష్టాలు ఉంటున్నాయో, ఎవరికి ఏ దుఃఖంలో వేదనలు ఉంటున్నాయో తండ్రి, ప్రతి ఒక్కటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం తీసివేయమని వేడుకుంటాం తండ్రి. అనారోగ్యంతో ఉంటున్న వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థతను దయచేయండి సార్. అనారోగ్యంతో ఉండి అసమాధానంతో ఉన్నారా, యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభా, మీకే స్తోత్రం తండ్రి. అప్పుల సమస్యలతో ఉండి అసమాధానంతో ఉంటున్నారా, యేసుక్రీస్తు నామములో అప్పులు రజనైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా, దురాత్మలు పీడింపుతో అసమాధానంతో ఉన్నారా, ఆ దురాత్మను యేసుక్రీస్తు నామములో తరిమి కొట్టమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబ సమస్యలతో అసమాధానం ఉంటున్నారా, ఆ కుటుంబ సమస్యలను యేసుక్రీస్తు నామములో తీసేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. తండ్రి, మానసికమైన రజన ఒత్తిడితో అసమాధానంగా ఉన్నారా ప్రభా, రజన ఆ మానసికమైన ఒత్తిడిని యేసు నామములో తీసివేయండి ప్రభా. స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, దేవరక్షణ లేని వారి రక్షణను అనుగ్రహించండి. మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, లోకానుసారంగా తండ్రి తమ ఆలోచనలు తమ మనస్సులు పెట్టి ఉన్నవారు తండ్రి అసమాధానంతో జీవిస్తూ ఉంటారు. కృపను తండ్రి, వారి మనసును మార్చమని రజన మిమ్మల్ని వెంబడించిన రజన కృపనివ్వమని సంధానం వేడుకున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ ప్రార్థన విన్నట్టుకు మీకే స్తోత్రం తండ్రి. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ నామం మేము తెచ్చుకున్నామని మీ సంధానం వేడుకుంటూ, చిన్న ప్రార్థన ఆలకించినేమో తప్పకుండా క్షమించమని వేడుకుంటూ, అతి పరిశుద్ధ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లయితే ఈ వాగ్దానం కూడా, ఈ పాయింట్ని కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకుందాము. దీన్ని బట్టి కూడా మనం ధ్యానించుకుంటూ ఉందాం, వాక్యం ధ్యానించుకుంటూ ఉందాము. దేవుని విశ్వాసం ఉంచి ఉందాము. మనకు కావాల్సినవన్నీ దేవుడు మనకు అందించగలడు. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.